నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే కనుక ఈ యుద్ధానికి సంబంధించి సార్ ఏంటి ఆ 14 ప్రతిపాదనలు ఏంటి? టెక్నికల్గా ప్రతి ప్రతిపాదన ముందు అమెరికా ఓడిపోయినట్టుగానే చూడాలి. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, ఫస్ట్ అమెరికా ఇరాన్ యుద్ధాన్ని మొదలయ్యే ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరిగింది. యాక్చువల్లీ ఇరాన్ యుద్ధానికి ముందు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట ఏంటి అంటే, 2015లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ టైంలో ఒబామా ఇరాన్తో చేసుకున్నటువంటి ఒప్పందము అది చాలా దారుణాతి దారుణమైంది, అది డస్ట్బిన్ లో పడేయాలి, దాన్ని అసలు ఎందుకు పనికిరాని ఒప్పందం చేసుకున్నాడు, దీనివల్ల అమెరికాకు నష్టము అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు ఏం ఒప్పందం చేసుకున్నారు? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించి మాట్లాడారు. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని కీలక గైడ్ లైన్స్ అవి ఇచ్చారు. అయిపోయింది. P5+1 అంటారు, పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్నటువంటి దేశాలు ప్లస్ ఇంకొక జర్మనీ అనుకుంటా ఏదో దేశం, ఒక 6 దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములు. అమెరికా, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్, ఇట్లా ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు యునైటెడ్ నేషన్స్, శాశ్వత సభ్య దేశాలు. అట్ ది సేమ్ టైం ఒకటి కలిసి ఒక జాయింట్ ప్యాక్ట్ ఒకటి చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు అందరూ కలిసి. సరే, ఆ ఒప్పందంలో ఏమీ లేదు, దానివల్ల అమెరికా నష్టపోతుంది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటోంది, వాళ్ళ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఆపట్లేదు, దాన్ని పూర్తిగా మనం ధ్వంసం చేయాలి అని అంటే ఆయన చెప్పేది ఏంటంటే కనుక, ఆయన తీవ్రమైన ఒత్తిడి చేసి ఇరాన్ ని మనం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ నుంచి తప్పించాలనేది డొనాల్డ్ ట్రంప్ పాలసీ. తీవ్రమైన ఒత్తిడి అంటే ఏంటి? వాళ్ళ మీద శాంక్షన్ చేయాలి, వాళ్ళు అసలు ఆయిల్ అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయాలి, వాళ్ళ అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయాలి, అవసరమైతే వాళ్ళపైన యుద్ధం చేయాలి, ఇవన్నీ చేసి మనం వాళ్ళని ఆపాలి. ఇవన్నీ చేసి యుద్ధం చేయకపోయినా